Gopalrao from Bangalore. Yes, Venugopalrao garu. Sir, namaste sir. Namaste andi, maatladandi. సార్ ఇది ఇప్పుడు వీళ్ళు కావాలనే వీళ్ళు ఇట్లంతా చేస్తుంటారు సార్ వాళ్ళు ఎన్టీఆర్ పైన. వాళ్ళు అసలు వాళ్ళ రాజకీయాల్లోనే లేరు వాళ్ళు. అట్లాంటి వాళ్ళ ఇంట్లో వాళ్ళని గురించి ఎందుకు సార్ మాట్లాడాలా వీళ్ళు? ఏమన్నా ఉంటే వాళ్ళు చూసుకోవాలి కానీ ఆయన రాజకీయాల్లో లేదు. వాళ్ళు మన ఇంట్లో వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారు సార్? ఇప్పుడు మాట్లాడింది ఒక ఎమ్మెల్యే ఒక ఇద్దరి మధ్య సంభాషణ ఆడియో వైరల్ అయింది. అవునవును సార్, అది నేను విన్నాను, నిన్న విన్నాను, వాయిస్ అంతా విన్నాను, నా దగ్గరగానే ఉంది, అది స్టోరేజ్ చేసి పెట్టుకున్నాను. కానీ ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండే ఎమ్మెల్యే ఇట్లంతా మాట్లాడితే ఇంకా ప్రజా సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చినారు సార్ వీళ్ళంతాను? ఇప్పుడు కొడాలని మాట్లాడినారని అన్ని దప్పాల వాళ్ళని వేసేసి చూపిస్తంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏం చేస్తున్నారు సార్? వీళ్ళు అదే పద్ధతిగానే మాట్లాడుతున్నారు కదా సార్. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని వీళ్ళు చేసే తప్ప కదా సార్ చెప్పండి. ఇప్పుడు ఎన్టీఆర్ గారు వాళ్ళు ఏదో వాళ్ళ సినిమా షూటింగ్ లో ఉన్నారు, వాళ్ళ సినిమా బిజీలో వాళ్ళ రిలీజ్ లో వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటారు. వీళ్ళు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ తిట్టే తప్పు కదా సార్ వాళ్ళు. మేము బెంగళూరు నుంచి 2 బస్సులు రెడీ చేసుకొని ఉంటాం. మీకు ఏమైనా సీరియస్ అయితే వచ్చి రావాలని 2 బస్సులకి జనాలు వేసుకొని రెడీగా ఉంటాం మేము కానీ వచ్చేకి. కానీ మేము నిన్నటి నుంచి మేము వేసిన చేస్తాం, ఇది ఏమైనా సాల్వ్ అవుతుందో ఆయన పబ్లిక్ గా వచ్చి సారీ ఏమైనా చెప్తాడేమో వెయిట్ చేద్దామనేసి మేము వెయిట్ చేస్తున్నాం సార్. మేము కానీ ఇక్కడ మీరు 2 బస్సులతో సిద్ధంగా ఉన్నారా? బెంగళూరు నుంచి 2 బస్సులతో మేము సిద్ధంగా ఉన్నాం సార్. మేము వచ్చేదానికి బెంగళూరు నుంచి 2 బస్సులతో సిద్ధంగా ఉన్నాము. కానీ మేము ఎందుకు వేసం చేస్తున్నామంటే వద్దు కొంచెం వేసం చేద్దాం అదేమే దిక్కున ముందుకు పడి సడన్ గా మనం పోయేది వద్దు. వాళ్ళు ఏమన్నా పబ్లిక్ వచ్చి సారీ చెప్తారేమో పబ్లిక్ గా వచ్చేసి మాట్లాడేది ఇష్టానికి కొద్ది వాళ్ళు మాట్లాడినారు. ఆ ఎమ్మెల్యే పేరు చేసి తీసేదానికన్నా నాకు సిగ్గైనట్టుంది సార్. ఆయన మాది అనంతపురం జిల్లానే సార్. ఆయన పేరు తీసేదానికన్నా నాకు సిగ్గైతాను సార్. ఆయన ఒక ఎమ్మెల్యే వేసి ఆయన ఇట్లంతా మాట్లాడతాడంటే ఏం సార్ సమాధానం మెసేజ్ ఇస్తున్నారు వాళ్ళు? రైట్ థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ ఫర్ మీ ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు. సో మరోవైపుగా అసలు ఫిలిం వర్గాలు ఎటువంటి చర్చ జరుగుతోంది? జూనియర్ ఎన్టీఆర్ పైన ఒక ఎమ్మెల్యే మాట్లాడినటువంటి ఆ మాటలు వైరల్ గా మారడంతో సో అసలు ఫిలిం వర్గాలు ఎటువంటి చర్చ జరుగుతుంది తెలుసుకుందాం. సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, అసలు సినీ వర్గాల్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఆడియో పై ఎటువంటి రెస్పాన్స్ వస్తోంది? జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే ఆగ్రహం వెలగక్కుతున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర, బెంగళూరు, వివిధ రాష్ట్రాల నుంచి కూడా మనకు లైవ్ లో కాల్స్ వస్తూ ఉన్నాయి. సో చాలా మంది కూడా ఇప్పుడు అక్కడ మదనపల్లికి చేరుకొని మదనపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట కూడా ధర్నా చేపడుతున్నారు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా. సో దీని వెనుక చాలా కుట్రలు ఉన్నాయంటున్నారు. సో ఏంటి సినీ వర్గాలు ఎటువంటి చర్చ జరుగుతోంది ఆడియో పైన? జూనియర్ ఎన్టీఆర్ పై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అయితే అటు సినీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయని చెప్పుకోవాలి. దగ్గుబాటి తను వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటూ ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించమని ఆయన ఒక వీడియో అయితే విడుదల చేయడం జరిగింది. కానీ జూనియర్ ఎన్టీఆర్ పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే ఎన్టీఆర్ అభిమానుల్ని తీవ్రంగా కలిసివేశాయని చెప్పుకోవాలి. ఒకవైపు ఎన్టీఆర్ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో తన తోటి హీరోల అభిమానుల నుంచి కూడా బాగా వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. బాగా ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి, అలాగే జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాల్ని ఫ్లాప్ అనే ప్రచారంలో ఇతర హీరోల అభిమానులు కూడా పాలు పంచుకుంటున్నారని ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా గత కొన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నారు. ట్రోలింగ్స్ అయితే బాగా జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కు తెలుగుదేశం పార్టీకి మధ్య గ్యాప్ అయితే పెరిగిందని చెప్పుకోవాలి. దాదాపుగా 10-15 సంవత్సరాలుగా ఆయన తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీ రామారావు నా తాతగారు, పార్టీని పెట్టింది ఆయన, నేను తెలుగుదేశం పార్టీకి మా తాతగారికి ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తాను అంటూ మా ఎన్టీఆర్ మాట్లాడినప్పటికి కూడా రీసెంట్ దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుంచి అయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనడం లేదు. అలాగే తెలుగుదేశం పార్టీ అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో కూడా ఎక్కడా కూడా కుటుంబ సభ్యుల్ని కలవటం కానీ దానిపై వ్యాఖ్యానించడం కానీ చేయలేదు. అలాగే చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిని అసెంబ్లీలో ఇతర పార్టీల నాయకులు తన అనుయాయులే యాక్చువల్ గా వైసీపీలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరు కూడా వ్యాఖ్యలు చేసిన ఇద్దరు జూనియర్ ఎన్టీఆర్ కి మంచి సన్నిహితులు.
సో ఆ నేపథ్యంలో కూడా ఆ వ్యాఖ్యలను ఆయన ఖండించలేదు. ఆ తరువాత చాలా గ్యాప్ తరువాత మహిళల పట్ల అనుచితంగా మాట్లాడకూడదు అంటూ ఏదో ఒక సాధారణ మహిళల పట్ల ఎవరైనా మాట్లాడితే ఒక పౌరుడిగా తను ఎలా రెస్పాండ్ అవుతాడో అలా రెస్పాండ్ అవటం పట్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులు అలాగే నందమూరి అభిమానులు కావచ్చు, నారా అభిమానులందరూ కూడా ఎన్టీఆర్ కి ఇవన్నీ కలగలిపి ఒకేసారి బయటికి అవుట్ బస్ట్ అయ్యి అనుకోవాలా? ఎమ్మెల్యే మాటల రూపంలో అవుట్ బస్ట్ అయ్యా అనుకోవాలా? టీడీపీ కార్యకర్తలు లేకుంటే టీడీపీ నాయకుల రూపంలో ఈ రకంగా అవుట్ బస్ట్ అయ్యాయా? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి జరుగుతున్న వ్యతిరేకత ఏదైతే ఉందో ఎన్టీఆర్ కి తెలుగుదేశం పార్టీకి ఉన్న గ్యాప్ ని ఇప్పుడు ఈ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు రాజేశాయని చెప్పుకోవాలి. అలాగే దేవర సినిమా విషయంలో ముందు ఆ తర్వాత కూడా ఎన్టీఆర్ నటించిన సినిమాల పట్ల ఇతర హీరోల అభిమానులు సోషల్ మీడియాలో ప్రచారం చేయటం, నెగటివ్ ప్రాపగండా చేయటం కూడా ఎన్టీఆర్ అభిమానుల్ని బాగా కలిసివేసింది. వాళ్ళందరూ కూడా ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలోనే ఇది ఒక పాయింట్ గా తీసుకున్నారు. ఈ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల్ని ఒక పాయింట్ గా తీసుకొని ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఉద్యమానికి బయలుదేరినట్టుగా అనిపిస్తుంది. ధర్నాలు చేస్తున్నారు, గొడవలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అతన్ని సస్పెండ్ చేయాలని, ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని ఇలా పలు విధాల డిమాండ్లు అయితే చేస్తున్నారు. సో ఎన్టీఆర్ కలుగ చేసుకుని ఈ విషయంలో అభిమానుల్ని శాంతపరుస్తాడా లేదా ఎన్టీఆర్ సైలెంట్ గా ఉండి మౌనం అంగీకారంగా అభిమానుల్ని ఇలా రెచ్చగొడతాడా అనేది ఇప్పుడు మనం చూడాల్సిన అంశం. రైట్ చంద్ర. సో మొత్తం మీద ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహం కట్టలు తెగింది. వారంతా బోదనపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపడుతున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేకి డైరెక్ట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. దీని వెనక పెద్ద కుట్రే దాగి ఉందనేదంతా కూడా అభిమానులు వారంతా చెప్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి కాలర్స్ కూడా ఉన్నారు, మీరు కూడా కాల్ చేసి మాట్లాడవచ్చు. విజయ్ కుమార్ ఫ్రమ్ కర్నూలు కాలర్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ విజయ్ కుమార్ గారు మాట్లాడండి. విజయ్ కుమార్ గారు రైట్ మాట్లాడండి. హలో సార్. రైట్ మాట్లాడండి విజయ్ కుమార్ గారు వినిపిస్తోంది, మాట్లాడండి. నా పేరు శివ గోకవరం సార్. చెప్పండి సార్. హలో సార్. రైట్ చెప్పండి వినిపిస్తోంది. అదే సార్, నా పేరు శివ గోకవరం. ఓకే. అదే సార్, ఇప్పుడు ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నారు, దాని గురించి మాట్లాడదాం సార్. ఓకే సార్ చెప్పండి. అదే ఇప్పుడు మాకు లోకేష్ అంటే ఇష్టమే సార్. ఎందుకంటే నాకు ఎంత ఇష్టం అంటే మా అబ్బాయి పేరు కూడా లోకేష్ పేరు పెట్టుకున్నాను సార్ నేను. ఓకే. అయితే అక్కడ ఇప్పుడు ఒక సినిమాకి ట్వీట్ చేసి ఇంకో సినిమాకి ఒకే రోజు రిలీజ్ అయినప్పుడు సినిమా ట్వీట్ చేయకపోవడం అనేది చాలా తప్పు సార్ అది. సార్ రైట్ థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ స్థాయి ఆగ్రహం వెలుగుతున్న కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి. కర్నూలులో ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ ధర్నా 3 టౌన్ దగ్గర అంటే కామెంట్ వస్తుంది. సో చందన్ రెడ్డి నాకు ఒక ఛాన్స్ దొరకాలి అంటున్నారు ఆయన ఫోన్లో మాట్లాడడానికి. సో లైవ్లో మీరు మాట్లాడాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి చందన్ రెడ్డి గారు. సో ఇంకా చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఎన్టీఆర్ విషయంలో ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పోరాడతాం జై ఎన్టీఆర్ అని కామెంట్ చేశారు పిట్టగాని రాజు. ఇక స్వామి కేతన్ తెలంగాణ నుండి తరలి వస్తున్నాం ఇక చూసుకో అని చెప్పి కొంత వార్నింగ్ కూడా ఇస్తున్నారు. సో ప్రభుత్వం తరఫున ఎటువంటి రెస్పాన్స్ లేదని ఏమని అర్థం చేసుకోవాలి అని చెప్పి మరో కామెంట్ పిట్టగాని రాజు కామెంట్ చేశారు. సో ఇంకా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తూ ఉన్నాయి. సో మీరు కూడా నాతో పాటు మాట్లాడంటే మీ ఒపీనియన్ని షేర్ చేసుకోవాలనుకుంటే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేయండి. ఒకసారి మళ్ళీ ఆ సదరు ఎమ్మెల్యే ఈ ఆడియో లీక్ తర్వాత ఎటువంటి రెస్పాన్స్ ఇచ్చారో, ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. త్రివేణి అన్ని మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్? మనల్ని మాట్లాడారా రాము వీళ్ళంతా ఓకే చేశారా? అప్పుడే వాళ్ళే అంటే మనం ఏం లేనా వాళ్ళే మాట్లాడుకున్నారు. మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇయ్యలేదునా శాంతి థియేటర్ ఇమ్మంటే ఇయ్యలేదు. గలాట జరిగింది వాడితో ఏననేది వేయలేదన్నా. ఎవరు ఇచ్చినారు? ఇప్పుడు త్రివేణిను గౌరీ కాంప్లెక్స్ పర్మిషన్ ఉన్నాయా? నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది. అది పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు ఆపిస్తున్నా. ఎందుకులేనా మనకి
ఆపిస్తున్నా ఇప్పుడు మీరైనా ఎందుకు కానీ మనకి నాకే నాకు అవసరమే కదా. అవసరమే మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోజిట్ అన్నా నువ్వు చెప్పినట్లు. నేను చేయించే కదా స్టేరోడ్ రైట్ వింటారు కదా ఈ బీప్స్ అన్ని కూడా ఇవన్నీ బూత్ మాటలే, అందుకే మేము డైరెక్ట్గా వినిపించకూడదు కాబట్టి మేము వినిపించడం లేదు. పరుష పదజాలంతో బూతులతో రెచ్చిపోయారు. ఎన్టీఆర్ అనేటువంటి ఆ పేరు ప్రస్తావిస్తూ ఈ స్థాయిలో రెచ్చిపోయారు దగ్గుపాటి ప్రసాద్. కానీ ఈ ఆడియో నాది కాదు, అదంతా కూడా పూర్తిగా ఎవరో మాఫ్ చేశారు. సో కావాలని నాపై కుట్రలు చేసి ఈ రకంగా ఫేక్ ఆడియోని క్రియేట్ చేశారని చెప్పి ఆయన మళ్ళీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో వివిధ ప్రాంతాల నుంచి మా ప్రతినిధులు అందుబాటులో ఉన్నారు. ఎక్కడెక్కడ ఎటువంటి గందరగోళ వాతావరణం నెలకొంది, ఏ రకమైనటువంటి ఒక హాట్ టాపిక్గా ఈరోజు ఎన్టీఆర్ అభిమానులు నిలిచారు, ఎన్టీఆర్ అభిమానులు ఏ స్థాయిలో ఈరోజు అక్కడ విరుచుకుపడుతున్నారు అనేది వివిధ ప్రాంతాల నుంచి ప్రతినిధులు అందుబాటులో ఉన్నారు. కర్నూలు దగ్గరికి వెళ్తాం ఒకసారి. కర్నూలులో 3 టౌన్ దగ్గర కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నాయంట. అక్కడ కొంత రసాభాసకు దారితీసింది. మా ప్రతినిధి హుస్సేన్ సిద్ధంగా ఉన్నారు ఫ్యాన్స్ దగ్గర నుంచి. హుస్సేన్, సో ఏం జరుగుతోంది? ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏం చెప్తున్నారు? మనోజ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ తాజాగా 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలని ఫిర్యాదు చేశారు. మనతో మాట్లాడడానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు. చెప్పండి, ఈ రోజు మీరు ఈ ఆందోళన కారణం ఏంటి? ఈ రోజు మా ఆందోళనకు కారణము అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే ఎవరైతే దగ్గుపాటి ప్రసాద్ గారు ఉన్నారో వాళ్ళు ఎన్టీఆర్ పైన చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఎవరు కూడా ఆమోదించినట్టువి కావు. ఇది రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా బాధాకరం. ఆయన పైన వెంటనే సీఎం గారు లోకేష్ గారు స్పందించి ఆయన పైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందిగా మా డిమాండ్. అంటే ఎందుకు టార్గెట్ చేసినట్టు ఎన్టీఆర్? అది ఎన్టీఆర్ ని టార్గెట్ చేస్తే ఆయన హైలైట్ అయినని తప్ప ఎన్టీఆర్ కి ఆయనకు ఎటువంటి మనస్పర్ధలు లేవు. ఎన్టీఆర్ స్టేజ్ కూడా కాదు ఆయనది. ఇంకొకటి ఏమంటే గవర్నమెంట్ ఏదైతే చంద్రబాబు గారు లోకేష్ గారు వీళ్ళంతా దీన్ని ఈ సినిమాను ఆమోదించి ఇది రేటు హైక్ చేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చి ఓకే వాళ్ళంతా ఓకే చేస్తే ఈయన కూటమి ప్రభుత్వంలో పార్ట్ ఆఫ్ ఎమ్మెల్యే. ఈయనకు వచ్చిన ప్రాబ్లం ఏమో మాకైతే తెలియదు. సీఎం గారే ఆమోదించినారు, డిప్యూటీ సీఎం గారు, మన లోకేష్ గారు వీళ్ళంతా ఓకే చేసి రేట్ హైక్ 500 వరకు పెంచుకునే అవకాశం ఈ సినిమా కల్పించినారు. కల్పించి ఎక్స్ట్రా షోస్ కూడా పర్మిషన్ ఇచ్చినటువంటి సీఎం గారికి మేము కృతజ్ఞత. కానీ ఇటువంటి ఎమ్మెల్యే గారిపై తక్షణం చర్యలు తీసుకొని పార్టీని కాపాడాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ ఒక విషయం ఏమంటే పార్టీ ఎన్టీఆర్ అభిమానులు వేరు కాదు, ఎవరు వేరు చేయొద్దండి. ఎప్పటికైనా మేమంతా టీడీపీతోనే ఉంటాం. మా హీరో ఒకటే మాట చెప్పినారు, కట్టె కాలే వరకు టీడీపీలో ఉంటామని. మేము మా హీరో మాట మా హీరో మాట ప్రకారం మేము కూడా టీడీపీలోనే ఉంటాం. మేము మాది టీడీపీనే, మా సీఎం చంద్రబాబు గారే. మేము ఇవన్నీ ఓకే, కానీ ఇటువంటి మధ్యలో చిల్లరగాలను పక్కకు పెట్టవలసిందిగా సీఎం గారిని మేము కోరుతున్నాం. అంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి కూడా ఎందుకు ఈ వివాదం తలెత్తు? అది కొంతమంది వ్యక్తుల నుంచి తలెత్తుతుంది. కానీ మీరు చూసుకున్నారో లేదో, ఇప్పుడు దీనికి ఈ సినిమాకి గవర్నమెంట్ తరఫున జీవో కూడా రిలీజ్ చేశారు, హైక్ కానీ ఎక్స్ట్రా షోస్ కానీ.